నమస్తే న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్. ముందుగా హెడ్లైన్స్. కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలేది లేదు. ఈడీ జప్తు చేసిన 43,000 కోట్లకు జగన్ సమాధానం చెప్పాలన్న హోంమంత్రి చినరాజప్ప. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ పాండురంగారావు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఆస్తులపై ఏసీబీ సోదాలు. ప్రాథమికంగా సుమారు 10 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు. భూ కబ్జాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే బండారుపై సిపికి ఫిర్యాదు చేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. చిన్న తరహా పరిశ్రమలకు మరింతగా ప్రోత్సాహం. ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశాఖ భూ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ ఈడీ జప్తు చేసిన 43,000 కోట్లకు సమాధానం చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. 43 కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు. జగన్ విశాఖలో చేసిన వ్యాఖ్యలపై కూడా హోంమంత్రి స్పందించారు. అధికార పక్షంలో చంద్రబాబే ఏదైనా విశాఖకు చేయగలుగుతారు తప్ప భూ కుంభకోణంపై నిందితులెవరైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. గీతా యూనివర్సిటీకి భూములిచ్చిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఈ చెప్పేది ఏంటంటే కేబినెట్ లో పెట్టేశారు, కేబినెట్ యాక్సెప్ట్ చేసింది. బంధువు కనుక చంద్రబాబు నాయుడు బంధువు కనుక మూర్తి గారికి ఇచ్చేసాడని చెప్తున్నాడు. బంధువుతో మూర్తి గారి గురించి మీకు అందరికీ తెలుసు. మూర్తి గారు 83 తెలుగుదేశం పార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇక్కడ తయారయ్యాడు. ఆయన వ్యాపారరీత్యా వచ్చాడు, మంచి సంవత్సరం విద్యా సంవత్సరం పెట్టాడు. మరి బంధుత్వం ఎప్పుడు కలిసింది? 2 సంవత్సరాల కింద కలిసింది బంధుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పటికైనా అన్ని కూడా పెట్టారు. అలాగే రాజీవ్ గురగాల్పులో కూడా మరి 7 ఎకరాలు పేదోడి భూమి ఏదో గొప్పగా చెప్పినాడు, పేదోడి భూమి తీసేసుకున్నాడని చెప్పాడు. 7 ఎకరాలు కూడా ఇప్పుడు పెట్టాడు. వైఎస్ రాజశేఖర టైంలోనో లేకపోతే కిరణ్ కుమార్ టైంలో అప్లికేషన్ పెట్టింది. అది కూడా ఇప్పుడు దాకా క్లియర్ లేదు. బంధుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 క్లియర్ చేయవలసిన ఉండేది కదా, 2 క్లియర్ అవ్వలేదు కదా. క్లియర్ అవ్వకుండా ప్రజలు తప్పుదో పట్టడం కోసం ఇవాళ మూర్తి గారు బంధువు గారికి ఇచ్చేస్తున్నాడు. ఇది 100 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోటి చెప్పాడు ఆయన, 10 పైసా కక్కిస్తున్నాడు. ముందు కక్కించేది మేమేం కాదు, ఆయన 1,00,000 కోట్లు మేము చెప్తున్నాం. 43,000 కోట్లు ఈడీ రికార్డ్ అయింది. 40,000 3 కోట్ల గురించి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. మరి సాయిరెడ్డి గారు నేను మాట్లాడాడు మొన్న వచ్చి 43 కేసులో నెంబర్ 2 ముద్దాయిగా ఉన్నాడు. ఆయన గురించి ఆ విషయాలు ఏం చెప్పడం, ఆయన మన గురించి ఇక్కడ నీతులు చెప్పే పరిస్థితి, నీతులు నాకు ఇక్కడ ప్రజలు ఎవరో లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చాలా స్పీచ్ ఇచ్చాడు, దక్కించేస్తాను గవర్నమెంట్ వచ్చేది. ఏ గవర్నమెంట్ వస్తుంది? డౌన్ అయిపోయి మీ ఎమ్మెల్యే నిలబడడం, మీ కార్యకర్తలు నిలబడిన పరిస్థితిలో ఇక్కడ విశాఖపట్నంలో ఎంత వీళ్ళందరూ ధనాజీలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఈ బాధితులు అందరూ వచ్చారు. బాధితులు రాలేదు, కార్యకర్తలు పోగేసుకొచ్చావు. నీకు జనం లేక పోగేసుకొచ్చి కార్యకర్తలు మీటింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ గా ఉంటారు. మీ అందరూ పైసలు తగ్గించి ఏమి చేయక్కలేదు, మేమే చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తాం. విశాఖపట్నంలో ఏ భూమి సమాధానం మేము చెప్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంత వాడైనా సరే కేసు పెట్టి బయటపెడతాం, మేమే చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈయన అదే కాదు చాలా విషయాలు చెప్పాడు. ఆయన ల్యాండ్ విషయాలు చెప్పాడు. ల్యాండ్ విషయాల్లో కూడా ఎంక్వైరీ చేస్తాం తప్పనిసరిగా సిట్ గాని. విశాఖలో ఏసీబీ హల్చల్ చేస్తోంది. అవినీతి అధికారుల భారతం పడుతోంది. తాజాగా పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ పాండురంగారావు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ బాబు విజయ్ కుమార్ల ఇళ్లపై దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 14 చోట్ల ఈ దాడులు కొనసాగాయి. శుక్రవారం సాయంత్రం వరకు సుమారు 10 కోట్లు అక్రమాస్తులు కలిగి ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏసీపీ టెర్రర్ బ్యూరో రిపోర్ట్. మాధవరావుడ కాలనీకి చెందిన డాక్టర్ బాబు విజయ్ కుమార్ కేజీహెచ్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పాండురంగారావుతో డాక్టర్ విజయ్ కుమార్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆరిలోవలోని హెల్త్ సిటీలో అశ్వని హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఏపీఐఐసి నుంచి 73 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. డాక్టర్ విజయ్ కుమార్ తన కూతుళ్లు ఇద్దరి పేరున ఉన్న 5.6 కోట్లకు పేమెంట్ చేశారు. అశ్విని ఆసుపత్రిలో 1,54,00,000తో పనులు కూడా జరుగుతున్నాయి. వీరిద్దరూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఉడా కాలనీలోని డాక్టర్ విజయ్ కుమార్ ఇళ్లపై సోదాలు చేశారు. ఈ సోదాల్లో 2 కిలోల బంగారు వస్తువులు, 3 కేజీల వెండి, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువే 2.60 కోట్లుగా ఉందని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లంకెలపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంబంధాలున్నాయి. వీరు ఇద్దరు కలిసి అశ్విని హాస్పిటల్ అని చెప్పి ఆర్లో హెల్త్ సిటీలో ఒకటి
స్థాపించి అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి సంబంధించి 73 సెంట్ల ల్యాండ్ ఏపీఐసి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. అది విజయ్ కుమార్ గారు డాటర్ పేరు మీద ఆవిడ డైరెక్టర్గా ఉంటూ అశ్విని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కొనడం జరిగింది. దానికి సుమారుగా 5,06,00,000 రూపాయలు దానికి పూర్తిగా పేమెంట్ చేశారు. ఆ పేమెంట్ ఇవి విజయ్ కుమార్ ఇద్దరు డాటర్స్ పేరు అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నుంచి అశ్విని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనబడే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఏపీఐసిసికి ఇవ్వటం జరిగింది. అలాగే పాండురంగారావు ఇద్దరు కొడుకులు కూడాను మనీని అశ్విని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్ నుంచి. అది తిరిగి అశ్విని హాస్పిటల్స్ నుంచి ఏపీఐసిసికి మొత్తం పేమెంట్ చేయటం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఈరోజు అక్కడ సుమారు ₹1,00,00,000 దాకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగినట్టు ఈరోజు మన ఇన్స్పెక్షన్లో తేలింది. ఇప్పుడు విజయ్ కుమార్ వరకు వస్తే ఇతను ఈ అశ్విని హాస్పిటల్స్లో ₹1,64,00,000 వరకు వాళ్ళ ఇద్దరు అమ్మాయిల అకౌంట్స్ నుంచి ఇతని అకౌంట్ నుంచి అశ్విని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళింది. అలానే ఇతను ఇంట్లో మనం ఈరోజు సోదాలు చేస్తే 2 kgs 600 grams గోల్డ్, 3 kgs 800 grams సిల్వర్ మనకు దొరికినాయి. డాక్యుమెంట్స్ ఇతనికి ఇక్కడ సైట్స్కి సంబంధించి 2 సైట్లకు సంబంధించి అలాగే కాకినాడలో ఒక సైట్కి సంబంధించి మనకు దొరికినాయి. ఇక్కడ మాధవదార్లో ఈ 2 స్టోరీడ్ డూప్లెక్స్ హౌసు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ పైన ఉండే పెంట్ హౌస్ కూడా ఉంది. ఈ విధంగా ఇతను ఆదాయానికి మించి సుమారుగా ₹2,64,00,000 రూపాయలు ఆదాయానికి మించి ఉన్నట్టుగా మన దగ్గర ప్రాథమికంగా ఇప్పుడు సమాచారం ఉంది. ఇతన్ని ప్రైమా ఫేసి కేసు ఉంది, ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఇతను అరెస్ట్ చేసి రేపు స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. విశాఖ భూ కుంభకోణం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ రచ్చ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. రాజకీయ దుమారం రేపుతున్న భూ కుంభకోణంపై రిపోర్ట్. విశాఖ భూ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సేవ్ విశాఖ మహాధర్నా విజయవంతం కావడంతో అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. హోంమంత్రి చినరాజప్ప విశాఖ చేరుకుని భూ కుంభకోణం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. మధురవాడ కొమ్మాదుల్లో 300 ఎకరాల ప్రభుత్వ భూములు ట్యాంపరింగ్ జరిగిన విషయాన్ని తామే బయటపెట్టామని చెప్పారు. అలాగే జేసీకి వచ్చిన 168 దరఖాస్తులపై కూడా సిట్తో పాటు ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుందని చెప్పుకొచ్చారు. జగన్ తన ఉనికిని చాటుకోవడం కోసమే విశాఖ వేదికగా పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పల్స్ పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన సర్వేలు చేయించాడు, డౌన్ అయిపోయే పరిస్థితిలో మరి ఏదో జిమ్మికం చేయాలి, ఏదో కార్యక్రమం చేయాలని సంకల్పించి ఇవాళ పనిచేస్తున్నాడు. ఈ ల్యాండ్స్ భూమి విషయానికి వచ్చినప్పుడు మేమే ధైర్యంగా చిట్టేసాం, ఎంక్వైరీ చేయిస్తాం, చేయించి న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చెప్పడం జరిగింది. ఎవరితో వాడైనా సరే ఎవరైనా సరే మేము చర్య తీసుకోవడం సిద్ధంగా ఉన్నాడని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చాలా స్పీచ్ ఇచ్చాడు, దక్కించేస్తాను, గవర్నమెంట్ వచ్చేది. ఏ గవర్నమెంట్ వస్తుంది? డౌన్ అయిపోయి మీ ఎమ్మెల్యే నిలబడడం, మీ కార్యకర్తలు నిలబడిన పరిస్థితిలో ఇక్కడ విశాఖపట్నంలో ఎంత వీళ్ళందరూ ధనాజీలోకి వచ్చిన అందరూ ఈ బాధితులు అందరూ వచ్చారు. బాధితులు రాలేదు, కార్యకర్తలు పోగేసుకొచ్చావు, నీకు జనం లేక పోగేసుకొచ్చి కార్యకర్తలు మీటింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ గా ఉంటాను, మీ అందరూ పైసలు తగ్గించి ఏమి చేయక్కర్లేదు, మేమే చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. విశాఖపట్నంలో ఏ భూగేల సమాధానం మేము చెప్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంత వాడైనా సరే కేసు పెట్టి బయటపెడతాం. పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై చేసిన విమర్శలను వైఎస్ఆర్సీపీ సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నగర సిపి యోగానందను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెందుర్తి ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. అన్ని సంఘాల వాళ్ళు నిన్న మహాధర్నాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి ఆ మహాధర్నాలో మాట్లాడినటువంటి మాటలు పాపం పుచ్చగాలి దొంగ భుజాలు తడుముకున్నట్టుగా మీకు చాలా బాధ కలిగిందేమో. అందుకనే కళ్ళు తాగిన కోర్టులాగా మీరు మాట్లాడేటువంటి తీరు నిజంగా మేమందరం కూడా మిమ్మల్ని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నటువంటి మాటలు అవి కావాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇదే బండారు సత్యనారాయణమూర్తి గారిని నేను ఒకటే 1 సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఇంకొక కూడా సవాల్ చేశారు. 100 ఎకరాల భూమి 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 100 ఎకరాల భూ
ఏదైతే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు లేవని చెప్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెబుతుంది సిబిఐ విచారణలో పెట్టండి అని. మరి మీరు సిబిఐ విచారణకు సిద్ధం కావచ్చు కదా. ప్రజలకు కానీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు? రాజకీయాలంటే ఎలాగే మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలా, మీకు చెప్పేది ఏంటి, ఎటువంటి సందేశం ఇస్తున్నారు? ఇవాళ డిసిప్లిన్కి మారిపోయారనేటువంటి విజయసాయి రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పెందుర్తి నియోజకవర్గ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఊరుకుంటే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు శనివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలో ప్రభుత్వ భూములన్నిటిపైన ఒక సవివర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపే యోచనలో జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్ల యువతకు పారిశ్రామికవేత్తలకు ఎంతో లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గాజ్వా కాటన్ నగర్లోని జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు చిన్న తరహా పరిశ్రమల పరిధిలో ఉన్న కంపెనీలన్నీ ఎంఎస్ఎంఈ పరిధిలోకి వస్తాయని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, స్వయం ఉపాధితో ముందడుగు వేయాలని కోరారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా సాధ్యమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ చైర్మన్ దినకరన్, ఎంఎస్ఎంఈ కన్వీనర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ గా దీనిలో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు మన ఈ స్థాయిలో ఉన్నాము. తప్పనిసరిగా ఇంకా వచ్చే 2-3 సంవత్సరాలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మన ఈకో సిస్టమ్ మాట్లాడాలంటే ముఖ్యంగా 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఎంతో మంది పెద్దలందరూ మాట్లాడారు. ఒకటి ఎంటర్ప్రినర్స్ ఉండాలి. ఎంఎస్ఎంఈ సెక్టర్ లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి. అది ఉంటే అది స్కిల్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. నిర్మాణ రంగంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న సామాగ్రి, ఆధునికత, నూతన విధానాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కృషి చేస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. స్థానిక హోటల్లో ఇంటీరియర్స్ ఎక్స్పోను ఆయన ప్రారంభించారు. ఇంటీరియర్ డిజైన్స్ లో ఆర్కిటెక్చరల్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ సంస్థ ఇంటీరియర్ డిజైన్ పై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎస్ఎల్ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. నగరంలో భవన నిర్మాణం కూడా చాలా వేగవంతంగా పుంజుకుంటుంది. ఈ భవనం లేకపోతే ఇల్లు నిర్మించినప్పుడు ఇంట్లో కావలసినటువంటి వివిధ వస్తువులు ఇంటీరియర్ అందాన్ని తీసుకొచ్చే విధంగా ఏ విధంగా అమర్చుకోవచ్చు అనే విషయంలో ఉపయోగపడే సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో చూపిస్తున్నారు. ఎయిర్ కండిషన్స్ దగ్గర నుంచి, కమోడ్స్ దగ్గర నుంచి, వాష్ బేసిన్స్ దగ్గర నుంచి, విండో ప్యానల్స్ దగ్గర నుంచి, నేల మీద వాడే టైల్స్, అలాగే బాత్రూంలో వాడే టైల్స్, మెట్ల మీద వాడే టైల్స్, ఇలా వివిధ ఉపయోగాల్లో ఉపయోగించే పరికరాలు, సామాగ్రిని ప్రదర్శించడం ఇది ప్రజలందరూ కూడా చాలా మంచి సదుపాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ గౌరవ సభ్యుడు కె రాఘవులు జడ్పీలో వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సభలో పలువురు దళిత సంఘాల నాయకులు కూడా పాల్గొని తమ సమస్యలను కమిషన్ కు వివరించారు. విశాఖలో ఎస్టీకు సంబంధించిన ఎస్ఎండ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు నాయకులు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో గత కాలం నుంచి అనేకమైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ అట్రాసిటీ కమిటీ కన్వీనర్ గా డిడి సోషల్ గారు ఇప్పటికి వచ్చి వారు స్వయంగా ఏ అట్రాసిటీ జరిగిన గ్రామంలో కూడా దర్శించిన పాపాలు పోలేదు. మొన్న 19వ తారీఖు రావికంపం మండలం నవ్యాంధ్రలో ఈ ఏడాది 1000 కోట్ల డిపాజిట్లు, మరో 1000 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ శంకరనారాయణ అన్నారు. జోనల్ మేనేజర్ వెంకటరెడ్డిలో తెలిపారు. ద్వారకానగర్లోని బ్రాంచ్లో కోట్లాది రూపాయల విలువైన రుణాలను ఆయన లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 50% లోపే కార్పొరేట్ రంగానికి, మిగతా 50% వ్యవసాయానికి రుణ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో 155 బ్రాంచీలు ఉండగా ఒక విశాఖ జోన్లోనే 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల కోట్ల వ్యాపారం లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. Focused in business growth and also to ensure the bank's turnaround this year with the involvement of all 49,000 staff members across 5,200 branches, and we are very fortunate to have a dynamic zonal manager, Mr. Reddy, and he is ably assisted by our general manager, Mr. Mitra, and team, and I wish this event a grand success and Bank of India to record better results in coming days and years. Thanks for your support, and we are focused and dedicated to ensure the business of the bank grows. Observed MM Construction, some cases there we have filed, and law is taking its own course. Especially తర్వాత బ్యాంక్ వైపు నుంచి కూడా సమాచారం ఏం తెలియలేదు. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత ఏంటంటే ఎక్కడ ప్రతి జూలై 1వ తేదీ నుంచి అమలు కానున్న జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారి కె దుర్గా శారద అన్నారు. మురళీనగర్ బీవీఆర్ గ్రాండ్లో మురళీనగర్, మాధవధార 104 ఏరియాకు సంబంధించిన వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీటీఓ వి మాధవి, ఏసీటీఓ లక్ష్మీబాయి తదితరులు పాల్గొని జీఎస్టీలో కొత్తగా వస్తున్న హెచ్ఎస్ఎం ఫార్మెట్ కోసం అవగాహన కల్పించారు. పాత ఇన్వాయిస్ కాకుండా కొత్తగా వస్తున్న జీఎస్టీలో ఇన్వాయిస్ ఎలా ఉంటుందో వివరించారు. హెచ్ఎస్ఎన్ కోడ్ ఫార్మెట్ వివరాలను ప్రాజెక్టర్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్విటర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అవగాహన కల్పించడానికి పెట్టాము. అట్లా అని చాలా అపోహలు ఉన్నాయండి. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ అంత రేట్లు పెరిగిపోయేది ఏం లేదండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక కాన్సెప్ట్ ప్రతి డీలర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు బయట రాష్ట్రాల నుంచి పర్చేస్ చేస్తే ఏమన్నా వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది కాదనమాట. ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి పర్చేస్ చేసినా సరే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు యాక్చువల్గా పే చేసే ట్యాక్స్ తగ్గిపోతుంది, సెట్ ఆఫ్ అయిపోతుంది. అవుట్పుట్ ట్యాక్స్కి ఇన్పుట్ ట్యాక్స్ సెట్ ఆఫ్ అయ్యి తక్కువే పే చేస్తారు గవర్నమెంట్కి. అపోహ అనేది జస్ట్ అపోహ మాత్రమే, వాస్తవం కాదు. టౌన్ కొత్త రోడ్లో జగన్నాథ స్వామి దేవస్థానంలో ఈ నెల 25వ తేదీన జగన్నాథ రథయాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బండారు ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం నాడు తొలి రథయాత్ర ప్రారంభమై జూలై 7వ తేదీ తిరుగు రథయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. రోజుకో అవతారంతో జగన్నాథ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. తిరుగు రథయాత్ర ఉంటుంది. మధ్యలో 10 రోజులు కూడా స్వామివారికి దశావతారాలు కార్యక్రమాలు అక్కడ నిర్వహించబడుతున్నాయి. దానికి దేవస్థానం తరఫున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని పుణ్యతులు కావాల్సిందిగా దేవస్థానం తరఫున మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చిన భక్తులకి త్వరగా సత్వరంగా దర్శనం వేగంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాయి. దీనికి పాల్గొంటారని మేము కోరుతూ ఉన్నాం. 180 సంవత్సరముల అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి యాత్ర శోభాయాత్ర, దీన్నే రథయాత్రగా స్వామివారు భక్తులు దర్శనార్థి అయి వైకుంఠాన్ని వీడి భూలోకంలో భక్తుల దర్శనార్థి స్వామివారి భక్తుల దగ్గరికి స్వయంగా వచ్చే అంగన్వాడీ కేంద్రాలకు మరింతగా బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 27వ వార్డు డాబా గార్డెన్స్లోని 3 అంగన్వాడీ కేంద్రాలకు నారాయణ విద్యా సంస్థలు అందించిన టెక్నో క్లాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని 72 అంగన్వాడీ సెంటర్లకు మౌలిక సదుపాయాలను కల్పించి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఐడియాలజీ ఈ చిన్న దశలోనే అది పెంపొందించాల్సిన బాధ్యత ఉంది.
దానికి తగ్గ ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి తగ్గ రెలవెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అలానే నారాయణ విద్యా సంస్థలేమో బుక్స్ని కూడా ఈ 3 క్లాసెస్కి కూడా టెక్నో స్కూల్స్కి ధీటుగా ఈ 3 క్లాసెస్కి కూడా బుక్స్ని కూడా పంపించడం జరిగింది. ఆ బుక్స్ని కూడా ఇక్కడ పిల్లలకి అందించాము. ప్రధానంగా అంగన్వాడీ స్కూల్స్ అనగానే ఒక రాంగ్ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలను ఈ నెల 20వ తేదీన భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ చైతన్య మఠం అధ్యక్షుడు బిఎస్ కేశవ్ మహారాజ్ అన్నారు. జెడ్పీ జంక్షన్లోని శ్రీకృష్ణ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 1,00,000 తులసి పుష్పార్చన, సుదర్శన యాగం, సంకీర్తనలతో రథయాత్ర ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆఫీసు మీదుగా జెడ్పీ సెంటర్కు చేరుకుంటుందని వివరించారు. రథయాత్రను భక్తులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి ఇంకొక పేరు పతిత పావన అని ఉంది. పతిత పావన అంటే పతితులు అందరినీ దర్శనం ఇచ్చి పావనం చేసిన వాడు పతిత పావను. దీనికి శ్రీమద్ భాగవతంలో ఘోషజాత్ర అని కూడా చెప్పబడినది. ఈ ఘోషజాత్ర నుంచి శ్రీకృష్ణ పరమాత్మ బృందావనికి వచ్చి ప్రవేశిస్తున్నారు. ఘోష అంటే యాదవులు. ఈ భక్తులు అందరూ గోపాలులు, గోపబాలకులు, గోపికలు, బృందావనంలో ఉన్న భక్తులు అందరూ కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళి ఇంకా బృందావనికి తిరిగి వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. కంచురపాలెం హెచ్ఓబి సిఐ సూర్యారావు నేతృత్వంలో ఉర్వశీ కూడలిలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించాలని, నిబంధనలు పాటించాలంటూ ప్లకార్డులతో వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమం మర్యాదపూర్వకంగా సాగడం గమనార్హం. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ అవగాహన నిర్వహిస్తున్నట్లు సిఐ సూర్యారావు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ సన్యాసిరావు, సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ మీద మరియు ఆటో డ్రైవర్స్ పాటించవలసిన నియమాల మీద అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, అదేవిధంగా ఆటో డ్రైవర్స్ తప్పకుండా యూనిఫారం వేసుకోవాలి, ఎక్కువ ప్యాసింజర్స్ని క్యారీ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు, అదేవిధంగా నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్యాస్ట్రోఎంట్రాలజీపై ఈ నెల 25వ తేదీన జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. ఏఎంసీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ మెమోరియల్ నేషనల్ సెమినార్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేజీహెచ్లో ఆయన ఈ శాఖకు తెచ్చిన ఘనతను వైద్యులు వివరించారు. దేశంలోని ప్రముఖ వైద్యులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. మా గురువు గారు నాకు మురళీకృష్ణకి ఆయన పేరున ఈ విశాఖపట్నంలో ఉన్న హెపటైటిస్ బికి వ్యాక్సిన్ చాలా మందికి వ్యాక్సిన్ ఉచితంగా చేయించారు. ఈ రెండు చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ నేను నమ్ముతాను. తర్వాత ఈ అదేవిధంగా జాండీస్ గురించి మరి ఎర్ర మందులు వాడటం, కాల్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇంకా 3-4 విధాలుగా అర్బన్లలో రూరల్ ఏరియాలు కూడా చేస్తున్నారు. అలా కాకుండా నాయకత్వ లక్షణాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే తన ముఖ్య ఉద్దేశమని సుప్పవర్ కాలేజ్ కన్సల్టెంట్ డైరెక్టర్లు సునీల్ కౌశిక్, నేటి సత్యభారతిలు తెలిపారు. ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా ఢిల్లీలో నోయిడా కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ శిక్షణలో బ్యాచ్లు 30 మంది చొప్పున వారం రోజులు తరగతులు ఉంటాయని అన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఆంధ్ర అమ్మాయిలమే అయినప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆంధ్రాకి మా వర్క్స్ ఎక్స్పాండ్ చేద్దామన్న ఉద్దేశం. మరోసారి కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలేది లేదు. ఈడీ జప్తు చేసిన 43,000 కోట్లకు జగన్ సమాధానం చెప్పాలన్న హోంమంత్రి చిన్నరాజప్ప. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ పాండురంగారావు
కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఆస్తులపై ఏసీబీ సోదాలు. ప్రాథమికంగా సుమారు 10 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు. భూ కబ్జాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే బండారుపై సిపికి ఫిర్యాదు చేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. చిన్న తరహా పరిశ్రమలకు మరింతగా ప్రోత్సాహం. ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.